అందరికీ నమస్కారం. తెలంగాణలో కేసీఆర్ చాలా సీరియస్గా ఉన్నాడని తెలుస్తూ ఉంది. ఎందుకంటే హరీష్ రావు, కేటీఆర్ ఏ ప్రోగ్రాం చేసినా బూమ్రామ్ అవుతుంది. పార్టీకి మైలేజ్ రాకపోయా అది బీజేపీ వాళ్ళకు, కాంగ్రెస్ వాళ్ళకు అడ్వాంటేజ్ అవుతుంది. ఈ పరిస్థితులన్నీ ఆయన అధ్యయనం చేసి ఇక నుంచి ఏ కార్యక్రమం రూపొందించినా నా డైరెక్షన్లో నేను చెప్పినట్టే చేయండి, వితౌట్ మై పర్మిషన్ మీరెవరూ కూడా కార్యక్రమాలు చేయడానికి వీల్లేదు అని కేసీఆర్ సీరియస్ వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తూ ఉంది. అయితే ఇక్కడ సమాచారం ఏంటంటే, ఇటీవల కేటీఆర్ లగచర్ల ఇష్యూలో ఫెయిల్ అయ్యారు. దాని ప్రోగ్రామ్ సరిగ్గా చేయలేకపోయారు. అది చాలా రాంగ్ డైరెక్షన్లో వెళ్ళింది ఆ ప్రోగ్రాం. దానివల్ల అది హింసాత్మకంగా మారిపోయి రైతులు, అక్కడ నాయకులు అందరూ కూడా అరెస్టులు చేసి వాళ్ళందరినీ జైలుకి పంపించారు. ఆ సందర్భంగా కేటీఆర్ వెళ్ళి రైతులు పరామర్శిద్దాం అనుకుంటే రైతులంతా కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడి మీరు చేసిన పని వల్లనే మాకు ఇలా గట్టి పట్టిందని కేటీఆర్ ముఖం మీద రైతులంతా కూడా దూషించినట్టు మనకు అందిస్తున్న సమాచారం. దాని ప్రకారం ఎన్ని పరిస్థితులన్నీ కూడా బేరీజ్ చేసుకుని కేసీఆర్ గారు నేను చెప్పినట్టుగానే చేయండి, అయితే మనం చేసే కార్యక్రమాల వల్ల మనకు మైలేజ్ రాకుండా ప్రభుత్వానికి మైలేజ్ వస్తుంది అనేది ఆయన భావన. మనం కార్యాచరణ తీసుకుందాం, ప్రతి ప్రోగ్రాం కూడా ప్లాన్డ్గా చేద్దాం. ఎందుకంటే కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఇంతవరకు నెరవేరలేదు, వాటి మీద మనం ఫోకస్ పెట్టి ఒక్కొక్క హామీ మీద ఒక్కొక్క ప్రోగ్రాం చేద్దాము అని ఆయన సన్నిహితుల దగ్గర మాట్లాడినట్టు తెలుస్తూ ఉంది. అంతేకాకుండా ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 వాగ్దానాలు ఉన్నాయో ఆ వాగ్దానాలన్నింటినీ కూడా నెరవేర్చలేదు కాబట్టి వాటి మీద దాని మీద ఒక్కొక్క ప్రోగ్రాం తీసుకుని ప్రజల్లోకి వెళ్దాము, స్లో అండ్ స్టడీగా వెళ్దాము. అంతేగాని తొందరపడి ఎలా పడితే అలా మాట్లాడి ప్రజల్లో మనం ఇంకా నెగిటివ్ మూట కట్టుకున్నాము అని కేసీఆర్ ఇటీవల మాట్లాడినట్టు మనకు తెలుస్తూ ఉంది. కాబట్టి త్వరలో కేసీఆర్ కూడా ప్రజాక్షేత్రంలోకి వస్తారనేది మనకు తెలుస్తూ ఉంది. వారి సన్నిహితుల వద్ద మాట్లాడినట్టు తెలుస్తుంది. 25వ సంవత్సరంలో కేసీఆర్ ప్రజాక్షేత్రంలోకి వచ్చి ఉద్యమాల బాట పడతారనేది మనకు తెలుస్తుంది. ఏది రేవంత్ వర్సెస్ కేసీఆర్గా కూడా ఈ వారు నడవచ్చు. ఏది ప్రజాక్షేత్రంలో రేవంత్ సర్కార్ తీసుకున్న నిర్ణయాల మీద కేసీఆర్ ప్రజాక్షేత్రంలో ఉండే పోరాడతానని తన సన్నిహితుల వద్ద చెప్పినట్టు తెలుస్తుంది. త్వరలో వేచి చూద్దాం. కేసీఆర్ వర్సెస్ రేవంత్గా రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలు రూపొందించుకున్నట్టు మనకు అందుతున్న సమాచారం. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.